ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఆఫ్ మై ఛానల్ ఎపిక్ వ్లాగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి, అందరికీ 500+ సబ్స్క్రైబర్ అయింది మన ఛానల్. సో ఈరోజు అయితే మన వీడియో ఒక ఫుడ్ వీడియో అనమాట. మేతి చపాతి ఇంకా క్యాబేజ్ కర్రీ చేశాను, నా స్టైల్లో చూపిస్తున్నాను అనమాట. సో మేము ప్రీతి జోడియాక్లో ఇది పిండిది ఒక మిక్సర్ వస్తుంది కదా, అది యూస్ చేసి చేస్తున్నాము. సో వాళ్ళు ఒక కప్ ఇస్తారండి, దానికి 1 ఫుల్ కప్ ఆఫ్ ఫ్లోర్ తీసుకుంటే దానికి ½ కప్ ఆఫ్ ఒక లైన్ ఉంటుంది, అంతవరకు వాటర్ వేయాలన్నమాట. సో మెంతాకుని మంచిగా వాష్ చేసి సన్నగా కట్ చేసి అందులో వేసుకుంటున్నాను. కొంతమంది దాన్ని ముందే పేస్ట్ చేసుకొని కూడా వేసుకుంటారు, నాకు కొంచెం అలా ఆకు తగులుతూ ఉంటేనే బాగుంటుంది అని అనిపిస్తుంది. సో అలా మొత్తం క్వాంటిటీ వేసిన తర్వాత ఉప్పు నూనె కూడా అందులోనే వేసేసుకున్న తర్వాత సో ఇక్కడ చూపించే విధంగా మిక్స్ చేసుకుంటే అయిపోతుంది అనమాట. సో మధ్యలో కొంచెం మెత్తగా అనిపించిన అలా మళ్ళీ మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఇలా ఒక మంచి కన్సిస్టెన్సీ అయిపోతుంది అనమాట. ఇంకా రెడీ టు మిక్స్ అన్నట్లు ఉంటుంది అది. సో చాలా టైం సేవింగ్. సో అంతా మీకు చూపిద్దామని నేను అది చేశానండి. నార్మల్గా అయితే మేము చేత్తోనే పిండి కలుపుతున్నాము. సో నెక్స్ట్ అయితే క్యాబేజ్ కర్రీ. ఫస్ట్ క్యాబేజ్ని సన్నగా ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. పెసరపప్పు ఉంటుంది కదా, అది ఒక 3 టేబుల్ స్పూన్స్ నానబెట్టేసుకోండి ఫస్టే ఒక ½ అవర్ ముందు. ఒక కుక్కర్ తీసేసుకొని అందులో సరిపడ నూనె ఇంకా తిరువాత గింజలు అన్నీ ఉంటాయి కదా, పోపు దినుసులు అవన్నీ వేసేసుకోండి. ఎండుమిర్చి కూడా వేసుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎండుమిర్చిలో నూనె ఉంటుంది కదా, సూపర్ ఫ్లేవర్డ్గా ఉంటుంది. సో కరప్పాకు అయితే మస్ట్ అండ్ షుడ్, నాకైతే ఆ ఫ్లేవర్ నాకు చాలా ఇష్టము. సో పచ్చిమిర్చి కూడా సన్న చీలికలు చేసుకొని వేసేసుకోండి అందులో. సో ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత మన క్యాప్సికమ్ అంటున్నా, క్యాబేజ్ ఏదైతే మనం సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నామో అదంతా వేసేసుకోవాలి. సో అది ఎంత వీలైతే అంత మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేయండి, అప్పుడే మనకి కర్రీ అనేది చాలా బాగుంటుంది. సో ఇది హెల్త్కి చాలా మంచిదండి. సో మనం ఇందులో పెసరపప్పు ఒక్కటే వేస్తున్నాం కదా, సో ఏమి వేయట్లేదు. లైక్ ఉప్పు కాదు, కారాలు ఇవన్నీ గరం మసాలా ఇవన్నీ ఏం వేయట్లేదు. అవి వేస్తే అది డిఫరెంట్ కర్రీ అయిపోతుంది అనమాట. సో ఇలా మంచిగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇది ఒక 40% అలా కుక్ అయిన తర్వాత పసుపు వేసేసుకుంటాం. ముందైతే వెయ్యము. సో పసుపు ఇంకా ఉప్పు 2 వేసేసుకుంటాం అనమాట. ఉప్పు పసుపు వేసేసుకున్న తర్వాత కూడా మంచిగా మిక్స్ చేసేసి దాన్ని మళ్ళీ ఇంకొక 20% దాకా కుక్ చేసేసి మనం ఏవైతే పెసరబాలు నానబెట్టుకున్నాం కదా అవి కూడా వేసేసుకోవాలి. వాటర్ తెయ్యకండి, బికాజ్ మళ్ళీ కర్రీ నీళ్ళగా అయిపోతుంది. సో ఆల్రెడీ మనకి క్యాబేజ్ నుంచి కొంచెం వాటర్ బయటకు వస్తుంది అనమాట. ఉప్పు అదే స్టార్టింగ్లో వేసామనుకోండి ఇంకా వాటర్ ఎక్కువ వస్తుంది, అందుకని ఉప్పు మనం చెప్పాను కదా 40% కుక్ అయిన తర్వాత వేసుకోవాలి. సో ఇదంతా మంచిగా మిక్స్ చేసేసిన తర్వాత కుక్కర్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 1 or 2 విజిల్స్ రానిచ్చండి. సో అంతే, కర్రీ అయితే చాలా కమ్మగా ఉంటుంది. ఇది మేతి చపాతీలోకి ద బెస్ట్ కాంబినేషన్ అని చెప్పచ్చు నేను ఇంతవరకు ట్రై చేసిన కర్రీస్లో. ఇంకా నేను పాలాక్ చపాతీ చేస్తా, బీట్రూట్ చేస్తా, క్యారెట్ చేస్తా, అవన్నీ నేను నా అప్కమింగ్ వీడియోస్లో షేర్ చేసుకుంటానండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, ఆ కలర్ కానీ ఆ సాఫ్ట్నెస్ కానీ ప్లఫీనెస్ కానీ చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. సో చాలా హెల్త్ అంటే ఆకుకూరలు తినని వాళ్ళు ఇలా ట్రై చేయండి, టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఇంకొక వీడియోలో కలుస్తా, బాయ్.